ముగ్గులు పోటీలు ప్రారంభం అయిపోయినాయి. తెలిసే కదా వచ్చింది. ఇక్కడ నీకు తెలియని విషయం ఇంకోటి ఉంది. నేను తెలుసుకోవాల్సిన విషయమా? ఏంటది? ఈ పోటీలకి చెల్లెమ్మ కూడా పేరిచ్చింది. ఆ? ఆ అలాగే ఇప్పుడు నీ కూతురు వేద కూడా పేరిచ్చింది. వేద కూడా పేరిచ్చిందా? బావా ఇప్పుడు ఇద్దరు పోటీలో దిగుతున్నారు. ఇదిగో ఎవరు తలపడతారో ఎవరు నిలబడతారో. బావా బాగుంది కదా ట్విస్ట్. లలిత వచ్చేసారా? ఏంటి పోటీలో వేద కూడా పేరిచ్చిందా? అవును నానా. అదేంటమ్మా, అన్నపూర్ణ ఆల్రెడీ పేరిచ్చిందని నీకు తెలీదా? ఇస్తే ఆవిడ పోటీలో పాల్గొంటే నా కూతురు పాల్గొనకూడదా? అది కాదు, ఒకే ఇంటి నుంచి ఇద్దరెందుకని. ఒకే ఇల్లా? ఎవరిదండి? రెండిళ్లల్లో మీరుంటున్నారు కానీ మేము ఎవరికి వాళ్ళమే, ఎవరింట్లో వాళ్ళమే ఉంటున్నాం. ఈ ముగ్గుల పోటీల్లో నా కూతురు ఓడిపోతుంది అన్న భయం మీకుంటే ఆవిడని డ్రాప్ అవ్వమని చెప్పండి. అమ్మా, ఎందుకు అనవసరమైన మాటలన్నీ మాట్లాడతావు? నానా, ఈ పోటీలు సరదా కోసమే కదా. నిజంగా వేద పార్టిసిపేట్ చేస్తుందన్న విషయం ఇక్కడికొచ్చే వరకు నాకు తెలీదండి. వదిన కూడా తను పార్టిసిపేట్ చేస్తుందని డ్రాప్ అవుతానని చెప్పిందన్నయ్య. కానీ విష్ణుగాడు ఒప్పుకోవట్లేదు. బావా ఇద్దరిలో చెల్లెలు గెలుస్తుందటవా నీ కూతురు గెలుస్తుందటవా? ఎవరికి నీ ఓటు? ఊరికే జస్ట్ జనరల్ నాలెడ్జ్ కోసం అడుగుతున్నాను అంతే. నోరు మూసుకొని కుదురుగా ఉండలేరా మీరు? అందుకే ఇంటి దగ్గర ఉండమని చెప్పాను. సరే సర్లే, ఆవిడేసే సెటర్ల కంటే ఇక్కడ ఉండే లుక్సే బెటరు. అవును, ఇంతకీ ప్రోగ్రాం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? కాసేపట్లో పోటీలు ప్రారంభించడానికి మన చైర్మన్ గారు కుటుంబ సమేతంగా ఇక్కడికి రాబోతున్నారు. నమస్తే బావా, రండి. డాడీ, ఏర్పాట్లన్నీ మావయ్య బాగానే చేశాడు. మరేమనుకుంటున్నావు నేనంటే? జనం కూడా బానే వచ్చారా బామర్ది? అవునండి, మీ ఇమేజ్ మీరు అనుకున్నంత డ్యామేజ్ ఏం అవ్వలేదు. అన్నీ ఉన్న 5వ తనం మిస్ అయిందని చిన్న చిక్కొచ్చి పడింది బావా. చిక్క ఏంట్రా అది? ఈ పోటీలో పాల్గొనడానికి ఆ అన్నపూర్ణ, శివరామరాజు కూతురు వేద కూడా వచ్చింది. వాళ్ళెందుకు వచ్చారా? ఎందుకొచ్చారంటే ఈ ముగ్గుల పోటీలో వితౌట్ అన్నపూర్ణ ఫ్యామిలీ మాత్రమే పాల్గొనాలని మనమేమీ అనౌన్స్మెంట్ ఇవ్వలేదు కదా. సరే సరే, గతంలో లాగా వాళ్ళకి ఎదురుపడి వాళ్లతో గొడవపడి కంపు చేసుకోకుండా గెలిచిన వాళ్ళకి ప్రైజ్ ఇచ్చేసి సైలెంట్గా వెళ్ళిపోదాం. అంటే వాళ్ళకి భయపడుతున్నావా డాడీ? జాగ్రత్త పడాలి అంటున్నాను. అసలు మనం ఈ పోటీలు పెట్టిందే ఆ అన్నపూర్ణకి మనకి జరిగిన గొడవల గురించి జనాల మైండ్లో నుంచి తీసేసి వాళ్ల మైండ్ని డైవర్ట్ చేయాలి అని. ఇక్కడ కూడా జరిగేది అదే అనుకోండి. ఆల్రెడీ అంటుకున్న బురదని కడుక్కోవడానికి బదులు కొత్త బురద అంటించుకున్నట్టు ఉంటుంది. అది మ్యాటర్. లేదండి, ఆ అన్నపూర్ణ, ఆ వేద ఇద్దరు ఈ పోటీలో పాల్గొనడం మనకి చాలా మంచి అవకాశం. ఏంటది? ఆల్రెడీ ఆ రెండిళ్ల వాళ్ళకి పడదు కదా, అందుకే ఒకరికొకరు పోటీగా విడివిడిగా పేర్లిచ్చారు. వాళ్ల మధ్య ఉన్న విరోధాన్ని మనం ఇంకాస్త పెంచితే అది మనకి ప్లస్సే కదా. హాయ్ కీర్తి. హాయ్. హాయ్ అంకుల్. హాయ్. హాయ్ ఆంటీ. హాయ్. విష్ణు, ఈ ముగ్గుల పోటీలో మీ అమ్మ కూడా పార్టిసిపేట్ చేస్తుందట? అవునంటీ, నేనే ఆవిడ పేరిచ్చాను. మరి మీ అమ్మకి నీకు ఎక్స్పర్ట్ అయిన వేద కూడా పోటీలో పాల్గొంటుందంట కదా? అవును అంకుల్, మా అమ్మ పేరిచ్చిందని తెలిసే ఆవిడతో పాటు పోటీ పడాలన్న ఉద్దేశంతోనే పేరిచ్చింది. అవునా?
అయితే ఈ పోటీలో మీ అమ్మని గెలిపించమంటావా? విష్ణు, పోటీ కండక్ట్ చేసేదే మా డాడీ కదా. ఆయన తలుచుకుంటే విన్నర్ రన్నర్ అవుతారు, రన్నర్ విన్నర్ అవుతారు. ఎలాగైనా మా అమ్మే గెలవాలి సార్. అది నేను చూసుకుంటా కదయ్యా, నేను ఉన్నదే అందుకు కదా. మీ అమ్మ గెలిస్తే మేము ఓడిపోయినట్టేరా. బావా వెళ్దాం పదా. హ్మ్.